అది మర్చిపోతాం. అంటే జస్ట్ అప్పుడే జరిగిన 13 నిమిషాల్లో మర్చిపోయి ఇది. మీకేం కావాలి ఆడియన్స్ రియాక్షన్? స్పెల్ బౌండ్ కావాలా లేకపోతే? ఫ్రెండ్స్ ఇక్కడ స్పెల్ బైండ్ అంటే మంత్రముగ్ధుల్ని చేయడం, అంటే కంప్లీట్ గా ఫిదా చేయడం. రాజమౌళి వాంట్స్ టు స్పెల్ బైండ్ ది ఆడియన్స్ విత్ ద యాక్షన్ సీన్. మాట్లాడితే మామూలు ఏ కలర్ వేసుకుంటున్నాను నేనా? మిలిటరీ జాకెట్ అనుకుంటున్నా, క్యామోఫ్లాజ్. మీది కాదు, ఆ లైటింగ్ లో అది బాగుంటుంది. క్యామోఫ్లాజ్ జాకెట్, అది గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ ఆ కలర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చరణ్ గారు అన్న దాంట్లో క్యామోఫ్లాష్ అంటే పరిసరాల్లో కలిసిపోవడానికి ముసుగేసుకునే పద్ధతిని క్యామోఫ్లాష్ అంటారు. మీరు చూస్తే సైనికులు యుద్ధ సమయంలో ఇలాంటి బట్టలే వేసుకుంటారు, శత్రువులకి కనపడకుండా ఉండాలని. మిస్టర్ చరణ్ వాంట్స్ టు వేర్ ఏ మిలిటరీ క్యామోఫ్లాజ్ అవుట్ఫిట్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆడియన్స్ రియాక్షన్ అంటే యూఫోరియా కోసం ఏవి కనపడదు, ఏమి వినపడదు. అంటే ఏవి కనబడదు, ఏమి వినపడదు అంటే. ఫ్రెండ్స్ యుఫోరియా అంటే విపరీతమైన హ్యాపీనెస్ తో కూడిన ఎక్సైట్మెంట్ గల ఫీలింగ్ లేదా స్టేట్. మిస్టర్ రాజమౌళి వాంట్స్ టు విట్నెస్ యుఫోరియా ఇన్ ద ఆడియన్స్. నాకు ఇంకోటి మంచి షాట్, ఫెన్స్ తీసి వేసేటప్పుడు నిక్ ఆఫ్ ద మూమెంట్ వెళ్తాను కదా సార్, ఆ ఫెన్స్ తాలూకు రాడ్. అవును ఫ్రెండ్స్ ఇక్కడ చరణ్ గారు నిక్ ఆఫ్ ది మూమెంట్ అన్నారు కదా, దీని ఒరిజినల్ వర్జన్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్, అంటే ఆఖరి నిమిషంలో లేదా ఆఖరి క్షణంలో. ఐ సబ్మిటెడ్ ది అసైన్మెంట్ జస్ట్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్. ఏదో టైగర్ ఊహించుకోండి, ఇలా వచ్చి మీ మీద నుంచి ఏదో ఇలా ఉంటుంది, యూ హ్యావ్ టు డక్ అండ్ రోల్ అనేదో. ఫ్రెండ్స్ ఇక్కడ రాజమౌళి గారు అన్న దాంట్లో డక్ అంటే తలని గాని బాడీని గాని సడన్ గా తప్పించుకోవడానికి ఉంచడం. హీరో స్కిల్ఫుల్లీ డక్డ్ వెన్ ద టైగర్ చార్జ్డ్ అట్ హిమ్. ఇప్పుడు నుంచి నాకు 4-5 ఉన్నాయి ఇంటర్వ్యూలు కంటిన్యూస్ గా. నేను ఈ రోజుకి వైట్ ఫ్లాగ్ ఊపేశాను, మా ప్రభు నన్ను వదిలేని ఇంటికి నేను పోతా. బేబీ నువ్వు ఏదైనా ఉంటే నువ్వు కానీ చేసుకో. ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్టీఆర్ గారు వైట్ ఫ్లాగ్ ఊపేసాను అన్నారు కదా, వేవ్ ద వైట్ ఫ్లాగ్ అంటే చేతులు ఎత్తేయడం లేదా లొంగిపోవడం, ఓటమిని అంగీకరించడం. మిస్టర్ ఎన్టీఆర్ వేవ్ ద వైట్ ఫ్లాగ్ వెన్ ఆస్క్డ్ టు డూ అడిషనల్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు మీరు వచ్చి ఏదో నొప్పి వచ్చిందని చెప్పారు, రెస్ట్ తీసుకో అంటే నాకు రెస్ట్ మిగతా 4 షాట్లు మిగతా 5 షాట్లు ఇదంతా ఆ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఐ ట్రై టు కీప్ మై ఫేస్ పోకర్ ఫేస్. ఫ్రెండ్స్ పోకర్ ఫేస్ అంటే ఏ బ్లాంక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. మొహం నుండి ఎలాంటి ఇంటెన్షన్స్ గానీ ఎమోషన్స్ గానీ వేరే వాళ్ళకి తెలియకుండా ఉండాలని పెట్టే ఫేస్. ఐ కెప్ట్ ఎ పోకర్ ఫేస్ వెన్ దే ఆస్క్డ్ ఇఫ్ ఐ న్యూ ద సీక్రెట్. గుర్తుంది ఆ రోజు నిన్ను పంపించి నన్ను కుమ్మారు. నాకెందుకు గుర్తుండదు అంటే అప్పుడు కూడా ఓకే వేస్ట్ అవ్వకుండా ఇంకొక హీరో ఉన్నాడు వేరే షాట్. ఇప్పుడు వీడికి ఎంపతి మనం చూపించాలంటే ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకొని అప్పుడు ఎంపతి చూపిద్దాం. ఫ్రెండ్స్ ఎంపతి అంటే పక్కవారి ఫీలింగ్స్ అర్థం చేసుకొని పంచుకోగలిగే శక్తి కలిగి ఉండడం. ఎగ్జాంపుల్ కి మీ ఫ్రెండ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయి బాధపడుతున్నాడు, అది చూసి మీరు కూడా బాధపడుతున్నారు అనుకోండి, దెన్ యు ఆర్ షోయింగ్ ఎంపతి. షోయింగ్ ఎంపతి బిల్డ్స్ స్ట్రాంగర్ రిలేషన్షిప్స్. నెమ్మదిగా చారిట్ వచ్చింది, ఆ చారిట్ అదంతా వచ్చి. ఫ్రెండ్స్ ఇక్కడ చారియట్ అంటే రథం. ఆడ ఎక్స్పెరిమెంట్ ఇంకా కూర్చొని ఎంత ప్రెషర్ పెట్టి ఎంత వాటర్ వదిలితే ఎంత డాన్స్ చేస్తుంది అది అని చెప్పి. కానీ మాత్రం ఉండింది, అన్నిటికంటే పెద్దది ఒకటి ఉండింది వెనకాల, మోస్ట్ ఇంటిమిడేటింగ్ అది. ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు అన్న దాంట్లో ఇంటిమిడేటింగ్ అంటే భయపెట్టడం, దడ పుట్టించడం. ముఖ్యంగా అయితే ఒకరి చెప్పు చేతల్లో ఉండడానికి ఇలా చేస్తారు. షీ డింట్ లెట్ హిస్ థ్రెట్స్ ఇంటిమిడేట్ హర్.